తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి భయపడ్డా? ఇది డిస్కషన్ జరుగుతుంది. ఎందుకు ఎందుకు జరుగుతుంది డిస్కషను? నేనే రాజు, నేనే మంత్రి, 10.5 ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను. 10.5 ఏళ్ల మీన్స్ అనంటే 2029లో జమిలీ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి, అంటే మనకు ఎలక్షన్స్ జరగాల్సింది 2028 డిసెంబర్లోనే, కానీ 2029లో వస్తాయి కాబట్టి నాకు ఇంకొక 5-6 నెలలు కూడా బోనస్ ఉంటుంది అనేసి తను ఢిల్లీలో చిట్ చాట్ చేసిన దాంట్లో అంతా వైరల్ అయింది. ఆ వైరల్ చేసింది కూడా ఎవరో కాదు. ఎందుకంటే ఇప్పుడు దీన్ని నేను మాట్లాడిన దాన్ని అనవసరంగా దాన్ని వక్రభాష్యం చెప్తున్నారు అన్నారు కదా. ఆ మాటని చాలా అద్భుతంగా అసలు ఈయనే మొనగాడు మగాడు అంటూ కీర్తి పతాక శీర్షికలు రాసింది ఎవరు? ఏబిఎన్ రాధాకృష్ణ కదా. సో ఇక అది బాగా అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొట్టేసింది. నేనే రాజు, నేనే మంత్రి, 10.5 ఏళ్ల పాటు నేనే సీఎం, నాకు బోనస్గా మరొక 5-6 నెలలు కలిసి వస్తుంది అన్న మాటని మిగతా ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఖండించలేదు. లోపట మదనపడ్డారు. కానీ అయితే ఇక్కడ ఏకైకంగా బయటికి వచ్చి ఖండించింది ఎవరనంటే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మామూలుగా ఏమి ఇయ్యాల, వాయించేసినాడే చెప్పాలి. ఒక విధంగా చెప్పాలంటే ఏంటంటే ఫస్ట్ రోజు అంటే వరుస పెట్టి 1, 2, 3 రోజులు అన్నట్టుగా వరుస పెట్టి ఉతుక ఆరేసుకుంటూ వస్తున్నాడు. మొన్న ఈ మున్సిపల్ ఎలక్షన్స్ జరిగిన నేపథ్యంలో, సో సీట్లు బాగా వచ్చిన నేపథ్యంలో ఆయన ఇలాకాలో కూడా సో ఆయన మనకు త్వరలో మంచి పదవి వస్తుంది, ఇయ్యకపోతే నాకు చేతులు చాచి అడుక్కునే అలవాటు లేదు, ఇయ్యకపోతే ఎట్లా తీసుకోవాలో తెలియదు, ఇయ్యకపోతే నేను ఆఖరికి ముఖ్యమంత్రి అవుతా గట్టా చేస్తే అన్నట్టుగా మాట్లాడి. అయితే ఏంటి అక్కడ ఏకంగా రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి సీటుకే ఎసరు పెట్టిండు అన్నట్టుగా డిస్కషన్ జరుగుతుంది కదా. తర్వాత సెకండ్ ఏం మాట్లాడిండు మళ్ళీ, నేనే రాజు నేనే మంత్రి అంటే ఏంది ఇది? అర్థమైంది? వినాశకాలే విపరీత బుద్ధులు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్న వాళ్ళకి అసలు ఇది రాహుల్ గాంధీ కాంగ్రెసా, రేవంత్ రెడ్డి కాంగ్రెసా, లేకపోతే ఇది టీడీపీ కాంగ్రెసా, చంద్రబాబు కాంగ్రెసా అని కూడా మాట్లాడు. ఏ పార్టీ నుంచి నువ్వు 10.5 ఏళ్ళు ముఖ్యమంత్రి అవుతావు? ఎందుకంటే ఆ చిట్ చాట్లో ఎక్కడ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను పలానా పార్టీ నుంచే నేను ఇంకో 10.5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిని అవుతాననే విషయాన్ని చెప్పకపోవడం కూడా ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఇంక ఇదంతా కూడా మామూలుగా ఇదే. ఎక్కడి నుంచి అవుతావు నువ్వు, అసలు ఏ లెక్కనవుతావు? ఇది ఏంటిది? జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి ఒక విధానం ఉంటుంది. ఇట్లా మాట్లాడడం వల్ల ఈయన చేతల వల్ల ఆల్రెడీ నిజమైన కాంగ్రెస్ వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ బాధపడుతున్నారు, వాళ్ళెవరు హ్యాపీగా లేరు అనేసి ఆయన మాట్లాడిండు. మొత్తానికి ఏమైందంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు దానికి కౌంటర్గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలకి ఈరోజు ఒక చిచ్చు రగిలిందనే చెప్పాలి. ఎందుకు అంటే దీనికి మళ్ళీ ఆయన ఆన్సర్ చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేనే రాజు నేనే మంత్రి అంటే నేనే ముఖ్యమంత్రిగా ఉన్నాను, అలాగే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాను కాబట్టి నేనే రాజు నేనే మంత్రి అన్నాను, దాన్ని అపార్థం చేసుకున్నారు అన్నాడు. అంటే షాక్ గట్టిగానే కొట్టినట్టే కదా. అందుకే ఒక మాట ఆలోచించి మాట్లాడితే బెటర్గా ఉంటుందేమో. ఏదో ఒకటి మాట్లాడేసాలే, ఎవరికో ఒకరికి తాకాలి అనే విధంగా మాట్లాడుతుంటాడు చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కదా. నేను ఎన్నిసార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నానంటే అలా అనకపోతే ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎందుకులే బాధ పెట్టడం, వాళ్ళకి ఎందుకులే ఫీల్ని కలిగించడం అనేసి అందుకే ముందు వెనక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే మాటే ఉంటుంది. ఇలా ఎవరిని నేనైతే కించపరిచేది ఉండదు, నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద కోపం అయితే లేదు, నేను ఏవైనా పాలసీస్ పరంగానే మాట్లాడుతుంటాను, ఎవరైనా వ్యక్తిగతంగా హట్ అయితే అది మీ కర్మకే వదిలేస్తున్నాను అన్నమాట. సో అయితే ఏమైంది, మళ్ళీ వివరించుకోవాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది? ఎవరన్నా తిరిగి ప్రశ్నించకపోయింటే ఆ మాట అలాగే చక్కర్లు కొడుతుండే. నేనే రాజు నేనే మంత్రి, మరో 10.5 ఏళ్ళు నేనే అనే మాట. సో ఇక్కడికి ఏమైందనంటే ఆ మాట్లాడే మాట టీడీపీ నుంచి ముఖ్యమంత్రి అవుతాడా,
బీజేపీ నుంచి ముఖ్యమంత్రి అవుతాడా లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అవుతాడా అని చెప్పుంటే బాగుండేది. కొంతమంది చాలా చిల్లర మల్లరగా మాట్లాడుతారు చూడు, దీంట్లో కూడా అర్థాలు వెతుక్కుంటారు. అర్థాలు వెతుక్కుంటలేరు. ఆయనే చెప్పిండు నేనే రాజు నేనే మంత్రి అనే దాని అర్థం ఏంటి, ఇలా కాదు నేను ఇలా అన్నాను అని చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు ఏం చెప్పాలి, నేనే ముఖ్యమంత్రిని నేనే మంత్రిని అనాలి. ఇప్పుడు మంత్రి అంటే మీరొక్కరే కాదు కదా, మళ్ళీ మంత్రులు ఉన్నారు కదా. సరే శాఖలు మీ దగ్గర 2-3 ఉన్నాయి అనుకోండి, అది వేరే విషయం. విద్యాశాఖ ఉంది, హోంశాఖ ఉంది, పురపాలక శాఖ ఉంది. ఓకే, మీరు ముఖ్యమంత్రి అండ్ మంత్రి ఎవరైనా ఒప్పుకుంటారు అది, ఎందుకంటే మీరు మంత్రులు ఎవరికి ఇవ్వలేదు. ఒకవేళ రేపట్టో గిట్టో ఇచ్చినా కూడా పురపాలకరు అయితే నాకు తెలిసి ఇవ్వరు, మీరు మీ కిందనే పెట్టుకుంటారు. హోంమంత్రి కూడా అంతే అనుకోండి. ఎందుకంటే దాంట్లో భాగంగా చిట్చాట్లో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ గురించి చర్చ జరగలేదు, హైకమాండ్ గురించి అన్నారు. అసలు కథ అక్కడే వచ్చింది. ఆహా, నేను ఇక్కడ మంత్రి పదవి కోసం ఎదురు చూస్తుంటే దట్టు నాకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చి, అయినా ఎందుకు ఇట్లా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడని చాలామంది అనుకుంటారు కదా. కరెక్టే కదా, ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఆయనకి హామీ ఇచ్చిరు కదా, మరి మంత్రి పదవి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిరు. ఆ హామీలో భాగంగా అదొకటేనా. భువనగిరి పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినప్పుడు ఇలా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇలా జనగాములకు సంబంధించి ఈరోజు చాలా ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు కదా. ఆ వ్యక్తి రోజు ఎట్లొచ్చిండు తెరపైకి, ఆ వ్యక్తి భువనగిరిలో ఎట్లా గెలిచిండు, ఇది చాలా మందికి తెలియదా. అక్కడున్న కాన్స్టిట్యున్సీ వాళ్ళందరికీ తెలుసు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. చామల కిరణ్ కుమార్ రెడ్డి మహా అయితే అంత ముందు ఎంతమందికి తెలుసు, కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడట అనేది కొంతమందికి తెలిసేది. అలాంటిది ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఇవాళ పార్లమెంటు స్థానంలో గెలిపించి కూర్చోబెట్టిరంటే ఆ క్రెడిట్ అంతా ఎవరికి పోతుంది? టోటల్ క్రెడిట్ గోస్ టు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అనే విషయం నేను ప్రత్యేకంగా చెప్పాల్సినంత అవసరం అయితే లేదు. ఎందుకంటే స్వయాన ముఖ్యమంత్రి ఎలక్షన్లకు ముందు ఇట్లా చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇస్తున్నాము, గెలిపించుకోవాల్సిన బాధ్యత మీదే అని 2 గంటల సేపు స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్ళి బతిమలాడుకోనో బామాలుకోనో మీ మంత్రి పదవి పక్క, దానికి సంబంధించి నేను కూడా మీకు మాటిస్తున్నా అని చెప్పేసి మరి మంచి మెజారిటీతో గెలిపించుకున్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నిజంగా ఆ వ్యక్తి లేకపోతే ఈరోజు ఈయనకి పార్లమెంటు స్థానం వచ్చేదా, అది కూడా ఆలోచించుకోవాలి. మరి ఇన్ని హామీలు ఇచ్చినప్పుడు ఆ వ్యక్తికి మరి మంత్రి పదవి రాకపోతే ఖచ్చితంగా బాధ అవుతుంటుంది కదా. ఆయన ఒక మాస్ లీడరు, ఆయన ఒక ఎంపీగా గెలిచినాడు, ఒక ఎమ్మెల్యేగా గెలిచిండు, ఒక ఎమ్మెల్సీగా గెలిచిండు. సో నల్గొండ జిల్లాలో ఒక మాస్ లీడర్గా పేరున్న వ్యక్తికి మరి ఈరోజు అవమానం పరిచే విధంగా కామెంట్స్ చేస్తే ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది కదా. అయితే కాంగ్రెస్ పార్టీలో కూడా ఏమైందంటే ఇప్పుడు నేను తప్ప ఇక ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరూ లేరు, సెకండ్ సార్ అయినా నేనే, థర్డ్ సార్ అయినా నేనే, ఫోర్త్ సార్ అయినా నేనే, నా ఊపిరున్నంత వరకు నేనే ముఖ్యమంత్రి అనే లెవెల్లా ఈరోజు డిస్కషన్ పెడుతున్న నేపథ్యంలో ఎందుకు అనంటే అంత విల్లింగ్ క్యాండిడేట్ ఉంటే మొన్ననే చేసేవాళ్ళు కదా, అంత క్యాలిబర్ క్యాండిడేట్ లేరు కాబట్టే నన్ను అధిష్టానం ముఖ్యమంత్రిని చేసింది అనేది ఈరోజు పేపర్లలో వార్తలు చెప్తుంది కదా. రాధాకృష్ణ రోజు ఒక భుజం మీద చంద్రబాబు నాయుడిని, ఒక భుజం మీద రేవంత్ రెడ్డి పెట్టుకొని ఎక్కుతున్నారు కదా. మరి ఈ నేపథ్యంలో ఎవరికైనా అర్థమవుతుంది కదా, ఆయన తొలి పలుకులు, ఆయన చెత్త పలుకులు, ఆయన పతాక శీర్షికలు చదువుతుంటే అర్థమవుతుంది కదా. ఇలాంటి నేపథ్యంలో నేను కూడా సీఎం రేస్లో ఉన్నాను అనేది ధైర్యంగా బయటకు వచ్చి చెప్పిన వ్యక్తే ఈరోజు రాజగోపాల్ రెడ్డి. సో ఇది ఎవరికి డైజెస్ట్ అవ్వట్లేదు. అరే ఇంతకాలం ఎవరూ లేరనుకున్నాము, ఈయన ఏకంగా నోరిప్పడంతో మిగతా వాళ్ళు ఎవరు కూడా నేనే ముఖ్యమంత్రిని నేను అవుతాను అని చెప్పే ధైర్యం ఎవరికి లేకపాయే. సో ఇలాంటి సందర్భంలో ఇది కాంగ్రెస్ పార్టీలో ఉండి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి మాట్లాడుతున్న వ్యక్తి నేను ముఖ్యమంత్రిని అవుతాను, నేను ముఖ్యమంత్రి రేస్లో ఉన్నాను అనేసరికి ఏమైందనంటే
కాస్త తగ్గినట్టే. ఎందుకంటే నేనే రాజు నేనే మంత్రి అనే దానికి నేను ఇలా కాదు అనింది అలా. సో ఇక ముందు ముందు నేను 10 ఏండ్లుంటా, 11 ఏండ్లుంటా, 6 ఏండ్లుంటా, 7 ఏండ్లుంటా అంటే ఇంకా పప్పులుడకని పరిస్థితి అయితే కనపడుతుంది. సో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తుంటే.